బాగున్నారు కదా. శ్రీ యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కుటుంబాలని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతమైన మాటల ద్వారా ప్రతి ఒక్కరం కూడా ధైర్యపరచబడుతున్నాం. ఎన్నో పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్ళలేని వారిగా ఉన్నాం. విరిగి నలిగిపోయిన హృదయంతో, కృంగిపోయినతో మనం నడుస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన మాటల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఆలస్యం ఎందుకండి? ఈ ఉదయం దేవుని ప్రత్యేకమైన మాటలతో మనందరం కూడా బలపరచబడదాం. మరి విశేషకరంగా ఈ ఉదయం వాగ్దానం యెషయా గ్రంథం 5వ అధ్యాయం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమకరముగా లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం మరి ఒకసారి అందరం కలిసి ధ్యానం చేద్దాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమముగా లేవనెత్తును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దీనులను ఉన్నత స్థలములలో నడిపించే దేవుడై ఉన్నారు. దుఃఖపడుతున్న వారికి దేవుడు క్షేమాన్ని కలుగజేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో చాలా దుఃఖ పరిస్థితుల్లో మీరున్నారేమో, చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితులలో మీరున్నారేమో. ప్రభు అంటున్నారు, దుఃఖపడుతున్న వారికి క్షేమకరమైన పరిస్థితులలో నేను నడిపిస్తానని. మనుషులు మన జీవితాలలో ఎన్నో భయంకరమైన పోరాటాలు తీసుకుని రావచ్చు. కానీ దేవుడు ఎంత దేవుడు అంటే ప్రతి పోరాటం పైన విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన కృప చూపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దుఃఖస్థితిలో ఉన్నావా? నీ కన్నీరును ప్రభు తుడవబోతూ ఉన్నాడు. నీ స్థితిగతులను ప్రభు మార్చబోతూ ఉన్నాడు. కుటుంబము ఇప్పటి వరకు దుఃఖాన్ని చూసిందనుకుంటాను. పరిస్థితులు అనుకూలంగా లేవేమో. భయపడక ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రార్థనలోనే ముందుకు సాగండి. ఒక మాట నేను చెప్పగలుగుతానండి. యోబు తన పరిస్థితులలో చాలా దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, తన నిజాయితీని వదిలిపెట్టలేదు. ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు అతను దేవుణ్ణి ఎలాగైతే స్తుతించాడో, తన కుటుంబము తన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి జీవితం జీవించారో, దేవునితో ఒక మంచి బంధము కలిగి ఎలాగైతే ముందుకు సాగారో, అంత కోల్పోయిన పరిస్థితులలో కూడా తన చేతిలో నష్టాన్ని చూసినా కూడా ఎక్కడ కూడా తన ప్రార్థనని ఆపలేదు, ఎక్కడ కూడా విశ్వాసాన్ని ఆపలేదు, ఎక్కడ కూడా అధైర్యపడలేదు. నిశ్చయముగా తను ఎలాంటి జీవితంలో ముందుకు సాగారో అలాంటి జీవితంలోనే ఉన్నారు. చూడండి, ఆ పరిస్థితులలో యోబుకు ప్రభువు తోడై ఉన్నారు. తను చేస్తున్న పనినంతటినీ ప్రభువు చూస్తూ ఉన్నారు. అంతా కూడా ప్రభు గమనిస్తూ ఉన్నారు. తన జీవించే నీతి జీవితాన్ని బట్టి పోగొట్టుకున్న ప్రతీది కూడా మరలా తెప్పించారండి. తను ఏదైతే పోగొట్టుకున్నారో దానికి రెండంతలుగా యోబు తన జీవితంలో నీతిగల విశ్వాసంతో, ప్రభువు మీద విశ్వాసంతో పొందగలిగాడు. మన జీవితాలలో కూడా మనం అనుకున్న విధంగా మన జీవితాలు లేకపోవచ్చు. దుఃఖాన్ని చూడొచ్చు, కన్నీరుని చూడొచ్చు, కానీ ప్రతి దుఃఖాన్ని కూడా ప్రభువు ఆనందంగా మార్చబోతున్నారు. ప్రతి కన్నీటిని కూడా ప్రభువు ఆనందంగా మార్చబోతున్నారు. గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. దేవుని మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు నిన్ను చూడబోతున్నారు. ప్రార్థిద్దామా? ఇక ప్రార్థన చేద్దాం. తండ్రి, మీరు మా దుఃఖాలను వినే దేవుడివై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బలమైన మాట చేత మేమందరం ధైర్యపరచబడుతున్నాం. అయ్యా, ఇదిగో ఎంత మంచి దేవుడవయ్యా. అయ్యా, ఇదిగో దుఃఖకరమైన వారికి క్షేమస్థితిని ఇస్తావని చక్కగా నడిపిస్తూ ఉన్నారు. దీనులను అయ్యా ఉన్నతమైన స్థితికి నడిపిస్తానని వాగ్దానం సెలవిస్తుంది తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన విలువైన మాటలు పట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉండగా తండ్రి,
ఎంతమంది అయితే దుఃఖకరమైన స్థితిలో ఉన్నారో, బాధ స్థితిలో ఉన్నారో నాయన, మరి నడవలేని స్థితిలో ఉన్నారో, వారి కన్నీటిని తుడవమని వేడుకుంటున్నాం తండ్రి. వారి దుఃఖాలను యేసు నామంలో నాట్యంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. వారి దుఃఖ స్థితిని నాయన లేవనెత్తినైనా, వారి దుఃఖ స్థితిని నాయన మీరు మరి ఆనందకరమైన స్థితిగా మార్చబోతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మా జీవితాలు యోబు యొక్క జీవితాలుగా ఉండలాగునగాక. మరి యోబు తన పరిస్థితులలో అన్నీ కోల్పోయినా కానీ మరి విశ్వాసంతో నేను పట్టుకొని నాయన నీ మీద ఎలాగైతే విశ్వాసంతో స్థుతించారో, మరి విశ్వాసం విడవకుండా మేము కూడా అలాంటి పరిస్థితులలో నాయన మరి విశ్వాసం కోల్పోకుండా నేను స్థుతించేలాగున ప్రతి పోరాటం పైన విజయాన్ని కలగజేయండి. నెమ్మది, సంతోషం, సమాధానం, పరిస్థితులన్నింటిలో విజయం కలగజేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. పరిస్థితులన్నీ కూడా మీరు తారుమారు చేయండి నాయన. అయ్యా ఇదిగో మా చిత్తం కాదు కానీ నీ చిత్తంకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రయాణాలలో తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో మీరే మరి రక్షించి క్షేమకరముగా మమ్మల్ని నడిపించమని ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మరి వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. గొప్పవారు అవ్వాలయ్యా, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అలా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఎంతమంది అయితే వివాహాల కొరకు, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మరి ఎవరైతే వారి వారి పనులలో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి నాయన. వారికి గొప్ప ఫలాలను దయచేయండి. ప్రతిఫలం ఇచ్చేలాగున మరి వారి జీవితాలను ఉంచండి. ఎంతమంది అయితే మరి గర్భఫలాల గురించి చూస్తున్నారో వారందరికీ కూడా నాయన మీరు గర్భఫలం దయచేయండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి పోరాటం గురించి విడుదల పరచండి. మరి ఈ వీడియోని ఎవరైతే ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నాయన, ఎంతమంది అయితే వింటున్నారో మరి మా సబ్స్క్రైబర్స్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో గొప్ప ఉజ్జీవంని దయచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మరి ఈ ఉదయకాలంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాయన వారందరి గృహాలను దర్శించండి. వారి కుటుంబాలలో గొప్ప కార్యాన్ని దయచేయండి. వారిని కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచండి నాయన. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి నాయన. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన దయా కిరీటాన్ని వర్ధిల్లింపచేస్తూ మేము వాడబారని మహిమ కిరీటం పొందలాగున నాయన. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4లో మీరు మా వాక్యం ద్వారా చెప్పినట్లు నాయన, మేము వాడబారని మహిమ కిరీటం పొందలాగున మమ్మల్ని, మా జీవితాన్ని ఉంచండి తండ్రి. You shall receive a crown of glory that fadeth not away. 1 Peter 5:4